హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో స్టఫ్డ్ ఆలు మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ వానాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ మిర్చి బజ్జీని నేను చూపించినట్టుగా ఒకసారి చేసి చూడండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ మిర్చి బజ్జీని నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు స్టఫ్డ్ మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ముందుగా స్టఫ్డ్ మిర్చి బజ్జీ చేయడానికి నేను ఇక్కడ బజ్జీ మిరపకాయలని తీసుకున్నానండి. ఈ పెద్ద సైజులో ఉన్నవి. ఇప్పుడు ఈ మిరపకాయలని ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేయాలండి. ఇక నేను ఒక 7 మిరపకాయలని తీసుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇక నేను 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వామును వేసుకొని దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ ముందుగా బాగా పిండిలో కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళని కొద్దిగా పోసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని తీసుకోండి. మరీ పల్చగా కలుపుకుంటే ఆయిల్ ఎక్కువగా మిర్చీలకు పడుతుందండి. అలా కాకుండా మీడియం థిక్నెస్తో కలుపుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కనుంచుకొని ముందుగా ఆలు స్టఫింగ్ కొరకి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇక నేను ఒక 4 ఆలుగడ్డల్ని ఇలా ఉడకపెట్టి ముందుగా మ్యాష్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని ఈ ఆలులో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే సగం వరకు నిమ్మకాయ ముక్కని పిండుకుంటున్నాను. నిమ్మరసం ఆలులో బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోనికి చల్లార పెట్టుకున్న ఆలు స్టఫింగ్ని ఇలా మొత్తం స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకున్న మిరపకాయలోకి ఆలు స్టఫింగ్ని మొత్తం నింపుకోవాలండి. ఇలా అన్ని మిరపకాయలోకి ఆలుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కనుంచుకోవాలి. కలుపుకున్న శనగపిండి మిక్చర్ని ఇలా గ్లాసులోకి పోసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనం మిరపకాయ బజ్జీలు ముంచేటప్పుడు కోటింగ్ అనేది బాగా పడుతుంది. ఒక్కొక్క మిరపకాయని తీసుకుంటూ ఇలా పిండిలో బాగా కోట్ చేసిన తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క మిరపకాయని ఇందులోకి వేసుకోవాలండి. ఇలా పిండిలో ఒక్కొక్కటి డిప్ చేసుకుంటూ ఆయిల్లోకి వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఆయిల్లో ఫ్రై చేసే విధంగా సరిపడాన్ని మిరపకాయలని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కొంచెం వేగే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అంటే ఒక 2 నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేయాలి. మళ్ళీ ఇందులోకి అదేవిధంగా పిండిని కోట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా మళ్ళీ ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇక నేను మిరపకాయ బజ్జీలని ఒకేసారి వేయించి తీసుకోవడం లేదండి. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి మళ్ళీ ఒకసారి వీటన్నిటిని వేయించుకున్న వాటిని ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మళ్ళీ బజ్జీలు తొందరగా వేగిపోతాయి, అలాగే లోపలి వరకు కూడా బాగా వేగిపోతాయి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న అన్ని మిరపకాయ బజ్జీలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 3-4 నిమిషాల వరకే చూడండి బజ్జీలు మంచి కలర్లోకి వచ్చి క్రిస్పీగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చేసుకున్న మిర్చి బజ్జీలను ఉల్లిపాయతో వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.